హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. మెంతి కూర కడ్డీలను పడేస్తున్నారా? ఇక ముందు పడేయకండి. డబ్బులు తర్వాత మీ సమయము రెండు కూడా మిగిలించవచ్చండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఈ విధంగా ఏదైనా ఒకటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేయండి. అలాగే ఒక 6 లవంగాలను తీసుకుంటున్నాను. దీనిపైన ఒక టిష్యూ పేపర్ వేయండి. ఇంట్లో టిష్యూ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. ఈ విధంగా సేఫ్టీ పిన్తో హోల్స్ చేయండి. ఇది మీ బీరువాలో పెట్టండి. ఇప్పుడు ఎక్కువగా చలి ఉంది కదా, బీరువాలో ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది. బీరువాలో ఇది పెడితే తేమాంశం అంతా కూడా పీల్చుకుంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిగడ్డను తీసుకొని మధ్యలో కట్ చేసి తీసుకున్నాను. కొంచెం పేస్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ పేస్ట్ ఇచ్చేస్తారో ఆ పేస్ట్ వేసుకోండి. లవంగాలను ఒక 4 తీసుకోండి. ఈ విధంగా పెట్టండి. దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరం ఉంటుంది కదా, ఒక 4 తీసుకొని ఈ విధంగా పెట్టి ఇది వెలిగించండి. ఈ విధంగా మీరు రోజు సాయంకాలం టైంలో చేస్తే మీ ఇంట్లో చిన్న చిన్న ఈగలు కిచెన్లో తిరుగుతుంటాయి కదా, ఫ్రూట్స్ దగ్గర కానీ లేకపోతే కాయగూరలు పెట్టిన దగ్గర కానీ ఈ విధంగా మీరు అక్కడ వెలిగించి పెట్టండి. దోమలు కానీ ఈగలు కానీ రావు. ట్రై చేయండి ఒకసారి ఈ టిప్పు. టిప్ నెంబర్ 3, మనము మెంతి కూరను విడిపించుకున్నప్పుడు ఆకులు మాత్రమే యూజ్ చేస్తాం కదండి, కడ్డీలను పడేస్తాం కదా. కొంతమంది కడ్డీలను కూడా యూజ్ చేస్తారండి, కొంతమంది పడేస్తారండి కడ్డీలను. ఆకుల కంటే కడ్డీలో పోషకాలు ఉంటాయండి. ఎప్పుడు పడేయవద్దండి. నేను కడ్డీలను నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి తీసుకున్నానండి. ఒక బౌల్లో వేసుకున్నానండి. ఆలుగడ్డను పైన పొట్టు తీసి కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిరపకాయ 1, వెల్లుల్లిని దంచి తీసుకున్నాను ఒక 3, కారము కొంచెము, పసుపు కొంచెము, గరం మసాలా కొంచెం తీసుకున్నాను. బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. శనగపిండి ఒక బౌల్ అంతా తీసుకున్నానండి. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఫస్ట్లోనే నీళ్లు వేయకూడదండి. ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. చూడండి, ఫుల్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టానండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను రౌండ్గా వేస్తున్నానండి, తినడానికి చాలా బాగుంటుంది అని. చూడండి, ఈ విధంగా మెంతి కూర కడ్డీ వేసాం కదా, ఆ ఫ్లేవర్లో తెలుస్తుందండి. ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. టమోటా కెచప్తో తిని చూడండి, చాలా బాగుంటుంది ఒకసారి. టిప్ నెంబర్ 4, ఈ విధంగా పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఇది వేస్ట్ చేయడానికి వెళ్ళవద్దండి. ఫ్రూట్స్ తెస్తాం కదా, మీరు ఈ విధంగా బ్యాగ్లో అలాగే పెడితే చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయండి. ఈ విధంగా పేపర్ బ్యాగ్లో పెట్టి క్లోజ్ చేయండి. గాలి వెళ్ళకుండా ఈ విధంగా క్లోజ్ చేసి కిచెన్లో పెట్టండి. ఈ విధంగా పెడితే చిన్న చిన్న ఈగలు అనేవి కూడా రావండి. ట్రై చేయండి ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.